ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా నవంబర్ నెల 26వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం దేవుని తలంపులు. దేవుని వాక్యం చదువుకుందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలు అందరూ కూడా బాగున్నారా? మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతిదినం కూడా ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరికీ ప్రభు పేట వందనాలు. మీకోసం ప్రతిదినం కూడా మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారు, పరిశుద్ధుడు ఏంటంటే పౌలు గారు మనం కూడా ప్రతి ఆలోచనను క్రీస్తు ప్రభు యొక్క అధికారముకు విధేయత అప్పగించుకోనాలని అతడు కోరుచున్నాడు. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టవాలని అంటాడు. పరిశుద్ధులైన పౌలు గారు మన తలంపుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మొదట మన తలంపులను కనిపెట్టి మన ప్రశ్నలను దేవుని సన్నిధి తీసుకుని వెళ్ళాలి. ఆ భూమి ఆకాశం సృజించిన యెహోవానే మాకు సహాయం దొరుకునని చెప్పవాలని మరి ప్రభువారు మనతో ఈ 121 కీర్తన 2వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రతి ప్రశ్నకు ప్రభు దగ్గర నుంచి మనకు సహాయం వస్తుంది. ఆసాపును గురించి మనం చదువుతున్నాం. ఆసాపు భక్తుడు మారుమనసు పొందిన వ్యక్తి. ఒక సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. దాని 73వ కీర్తనలో మనం చదవచ్చు. భక్తిహీనులు ధనవంతులు వృద్ధిలోనికి వచ్చి ఆనందించడం చూచి ఆసాపు భక్తుడు ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్ళి, నా హృదయం నేను శుద్ధి చేసుకున్నట మరి వ్యర్థమే, చేతులు కడుక్కొని నిర్మలమై ఉండేటి వ్యర్థమే, దినమంతా నాకు బాధ కలుసుకునేదని చెప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ భక్తిహీనులు ధనవంతులైనను కాలు జారు చోటనే ఉన్నారు, వారు జారిపోయి మాయమైపోదురని చెప్పాడు. అతని తలంపున ఒక జాబ్ వచ్చింది. ఇక్కడ మన తలంపులు దేవుని సన్నిధి తీసుకుని వెళ్ళి జాబులు పొందే విధానాన్ని మనకు తెలియజేయబడుతున్నది. మన తలంపులను ప్రార్థనలు దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళడం వల్ల వాటిని ఆయన అధికారం కింద ఉంచగలము. యెషయా కుటుంబం నుండి రాజును ఎంపిక చేయవలసి వచ్చినప్పుడు సమూయేలును ఒక తలంపు వచ్చింది. యెషయా జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబు అతని ముందర నిలవబడినప్పుడు సమూయేలు వెంటనే ఇతడు ఎంతో సౌందర్యవంతుడు, ఇతన్నే నేను అభిషేకించవలసిందని తలంచాను. అప్పుడు అక్కడే దేవుడు సమూయేలుతో, మనుషుడు పై రూపమును అనగా ఎత్తును ఆకారను ముఖమును లక్ష్య పెట్టుదురు కానీ నేను హృదయమునే లక్ష్య పెడతాను, నేను ఏలీయాబును ఏర్పరచుకోలేదని చెప్పాడు. అప్పుడు సమూయేలు గారు తన తలంపును మార్చుకొని దేవుడు ఎన్నిక చేసిన సరైన వ్యక్తి అయిన దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడటం దేవుని బిడ్డలు వినాలి. దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన మాటలు వింటున్నావా? ఆ ప్రార్థనలో కనిపెడుతున్నావా? ఆయన తలంపుల కోసం ఎదురు చూస్తున్నావా? మోషే భక్తుడు ఎల్లప్పుడూ దేవుని నడిపి పొందాడు. అది మోషే గారి అలవాటు. అతను తన సొంత తలంపును వినియోగించలేదు. అతని హృదయంలో అతని నోటిలో ఎల్లప్పుడూ చిన్న ప్రార్థన ఉన్నాడు. ప్రభువా, వీరికి నేనేమి జవాబు చెప్పాను? ఈ పరిస్థితులను ఏం చేయవాలని ప్రజలను దేవుని యొద్దకు నడిపించటకు దేవుని తలంపు పొందుట అతనికి అలవాటుగా ఉండారు. దేవుని బిడ్డ, దేవుని సేవకులారా, మరి మీ పరిచర్లో అన్ని విషయాల్లో కూడా దేవుని తలంపు కోసం దేవుని నడిపింపు కోసం అడుగుతున్నారా? కావున అతను పొరపాట్లు చేయలేదు. అతని తలంపుల్లో దేవునికి వ్యతిరేకంగా ఎన్నడూ పాపం చేయలేదు. నిరంతరము దేవుని తలంపులు పొందాను. ప్రార్థనలో గడిపి దేవుని తలంపులను పొందవాలను. దేవుని తలంపులను పొందిన ఏలియా భక్తుని గురించి మనం చూస్తున్నాం. అతను దేవుని మెల్లని స్వరంతో నడిపించబడ్డాడు. మీ తలంపులు చిన్నవి అని దేవుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 55వ కీర్తన 8-9 వచనాలు చదవండి. మనం చిన్న తలంపులు గల చిన్న మనుషులమని, చిన్న గ్రహింపు గలవారని సుడుగా గ్రహించగలము. మన చిన్న తలంపులతో తృప్తి చెందుదాం. మనల్ని ప్రవక్తలుగా క్రీస్తు వంటి వారుగా చేటుకు ఆయన గొప్ప తలంపులు మనలో పెట్టగోరాను. మీలో కొందరు ప్రవక్తలను లేపుకొనమని ప్రార్థించుట చూస్తున్నాము. కానీ ప్రవక్తలు ఎల్లప్పుడూ యెహోవా సెలవిచ్చింది ఏమనగా అని చెప్పిరని దేవుని వాక్యం చదువుదాం. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ వారితో మాట్లాడనని వారు వినుచుందురు. దేవుని బిడ్డారా, దేవుడు ఆయన కృపలో దేవుని గూర్చిన భయమును, ప్రార్థన కొన ప్రేమను మనకు దయచేసినాడు. ప్రార్థనలో ఆయన తలపులను ప్రభు నాలో పెట్టి ఆయన మనసును తెలుసుకున్నట్టు చేయించున్నాడు. ఇది నా అనుభవం. మొట్టమొదట నా తలంపు సాధారణంగా చిన్నదైన నా తలంపు
అది అంత ప్రయోజనకరమైనది కాదు. ఆ తర్వాత దేవుని తలంపు అది సరైనది, సౌందర్యమైనది, జ్ఞానం గలది. కొన్నిసార్లు ఆయన తలంపులు నాకు ప్రార్థనలో వచ్చును, కొన్నిసార్లు నా పని మధ్యలోనే వచ్చును. ఒక పని కొరకు వ్యక్తిని పిలాలని తలంచేదను, వెంటనే రెండవ ఆలోచన వచ్చును, ఈ పని ముగించిన తర్వాత పిలిచి చెప్పవచ్చును అని. అది సరైన తలంపు. మన తలంపులన్నిటినీ ఆయన సందులో పెట్టి వాటి స్థానంలో ఆయన తలంపులు పొందాలని ప్రభువారు కోరుతున్నాడు. అప్పుడే మనం ఇతరులకు ప్రయోజనకరంగా ఉండగలం, మంచి సలహాలు ఇవ్వగలం, ఇతరుల కొరకు ప్రార్థించగలం, వారిని క్రీస్తు ప్రభువునకు నడిపించగలం. పరిశుద్ధులైన పౌలు గారు తన తలంపుల మీద ఆధారపడలేదు. అతని తలంపులన్నిటినీ క్రీస్తు ప్రభు వారి యొక్క స్వాధీనంలోకి తెచ్చాడు. దేవుని బిడ్డ, దేవుని సేవకులారా, మీ తలంపులు క్రీస్తు ప్రభు వారి యొక్క స్వాధీనంలోకి తెస్తున్నారా? లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీ తలంపులు, మీ ఆలోచనలు, ఇతరుల ఆలోచనలు తీసుకొచ్చి పెట్టి మీరు చేయాలనుకుంటే దానివల్ల సేవ సమస్తం వృధా అయిపోతుంది. మనము మన తలంపుల మీద ఆధారపడి క్రియ చేయకూడదు. ప్రతి తలంపును ప్రియ ప్రభు వారి యొక్క స్వాధీనంలో విధేయత ఉంచుకోవాలి. ఇది మన అనుభవం అనేలా మనం ఎన్నడూ కూడా పొరపాటు చేయలేము. పరిశుద్ధుడైన పౌలు గారు తన బోధలో కానీ విశ్వాస పరీక్షల్లో కానీ ఏ పొరపాటు చేయలేదు. ప్రతి విషయంలో దేవుని తలంపుల్ని అతను బయలుపరిచాడు. ఆయన పరిపూర్ణతలో మనం ముందుకు సాగాలని ఆ ప్రభువారు కోరుతున్నాడు. ఆ రీతిగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను ఆయన. ఈ ఉదయ కాలంలో విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటింపజేయండి. స్వదేశ విదేశాలు ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. వారి ప్రతి అవసరం తీర్చండి, వారిని బలపరచండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డలు ధరిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ దినాలు జ్వరాలతో, డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో నాయన మరి రకరకాల వ్యాధులతో బాధపడుతున్న మా ప్రియుల కోసం ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓ ప్రభా, మరి హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లో చిన్న బిడ్డలు, పెద్దవారు ఎవరైతే నాయన సీరియస్ కండిషన్ ఉన్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మనకు పాదంలో ప్రాంపజేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులను నిద్రించి మాడించి దుఃఖంలో వేదన ఉన్నారో కావాల్సిన ఆదరణ పరిశుద్ధాత్మదేవ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగ లేఖలు తిప్పబడుతున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను నాన్న. ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కానీ యవన బిడ్డలకు అద్భుతంగా ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు అడ్డులు, ఆటంకాలు తొలగించబడి వీసాలు వచ్చును గాక. ఆయా వ్యాపారాలు, బిజినెస్ చేస్తున్న బిడ్డలను దీవించండి. నీ దీనదాస్తులను దీవించండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించి నీ దాసులను బలపరిచి వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకు హెచ్చరించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.